అమరావతిలో గతంలో వర్షం వచ్చినప్పుడు కొండవీటి వాగు పొంగేసరికి జగన్ దానికి గండి కొట్టించారు అని చంద్రబాబు ఊరు వాడ తిరిగి మరీ జగన్ మీద నెగిటివ్ గా ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణా ఒడ్డున ఉన్న తన ఇంటిని కాపాడుకోవడం కోసమే బుడమేరు గేట్లు ఎత్తేశాడని, ఆ నీళ్లతో చుట్టూ ఉన్న ప్రాంతాలు మునిగిపోయాయని అంటున్నారు. ఇలా రాష్ట్రానికి ఒక విపత్తు వచ్చినప్పుడు యంత్రాంగాలన్నీ కూడా మాటల యుద్ధం చేసుకుంటున్నాయి తప్ప ప్రజల్ని, వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. టీడీపీ ఎప్పుడు జగన్ జపం చేయడంతోనే సమయం సరిపెట్టేస్తూ ఉంటుంది. బుడమేరు గేట్లు ఎత్తివేయడంతోనే వరద అని జగన్ అన్నాడంటూ రాద్ధాంతం చేస్తోంది. జగన్ కి గేట్ అంటే ఏంటో తెలీదు, నీటి ప్రవాహం అంటే ఏంటో తెలీదు అంటూ చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. అసలు ఈ మాటలు ఎంతవరకు నిజమని ఆలోచిస్తే వానలు, వరదలు కుట్ర చేస్తే వచ్చేవి కావు. ఇలాంటి వరదల్లో గండ్లు కొట్టడంలో ఎలాంటి కుతంత్రము ఉండదు. ఇదంతా ప్రకృతికి సంబంధించినవి. మధ్యలో వీళ్ల డొల్ల మాటలు తప్ప వేరే ఏమీ కాదు. బెజవాడ ఇంతలా మునగడానికి కారణం ఏంటి అనేది చూడాలి. ఏ ప్రభుత్వం ఎంతలా ముందస్తు చర్యలు తీసుకుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థను ఏర్పాటు చేసింది అన్నదే ఇక్కడ పాయింట్. దాని గురించే మాట్లాడుకోవాలి. గురువారం నుంచి వరద హెచ్చరికలు ఇస్తూనే ఉంది వాతావరణ శాఖ. అయినా ప్రభుత్వం చిన్న వానేగా అని లైట్ తీసుకున్నారు. కానీ అది కాస్త పెద్ద ప్రమాదమే అయి కూర్చుంది. శనివారం సాయంత్రమే 2 గంటలు పడ్డాయి బుడమేరు వాగుకు. మొదటి గండి పడినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీసులు, రెవెన్యూ, ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్స్ కి మెసేజెస్ పెట్టాలి. ప్రజల్ని అనుక్షణం అప్రమత్తం చేయాలి. సబ్ స్టాఫ్ తో మైక్ అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉండాలి. ఆదివారం తెల్లవారేసరికి అన్ని ఇళ్లు, వీధులు నీళ్లతో నిండిపోయాయి. చంద్రబాబు తిడుతూ కూర్చోకుండా అసలు ఏ డిపార్ట్మెంట్ లో ఎవరి వలన తప్పు జరిగిందో తెలుసుకుని వాళ్ళని శిక్షించే పని మొదలు పెట్టాలి.